అందరికీ. ఒక దేశానికి రాజు ఎలా అవుతాడంటే అతనికి రాజ్యాధికార కాంక్ష ఉండాలి. ఆ దేశాన్ని ఈ దేశాన్ని జయించాలి అన్న కసి ఉంటుంది. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే సామంత రాజులను కూడగట్టుకొని ఒక మహారాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యంలో సామంతరాజులకు నాయకత్వాన్ని ఏర్పాటు చేసి ఒక చక్రవర్తిలాగా ఒక రాజ్యాధికార విధి విధానాలతో గద్దెనెక్కి ఆ చుట్టుపక్కల సామంతరాజుల పైన అధికార బలాన్ని మోపి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ ప్రాంతాలలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో పరిశీలనలో భాగంగా మీరు మఫ్టీలో వెళ్ళండి అని ఆదేశిస్తాడు. ఆ మఫ్టీలో వెళ్ళకుండా వీళ్ళు రాజులుగా దర్జాగా వెళితే అక్కడ భయపడి ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేరు. కాబట్టి నేటి రాజుల పాలన, బ్రిటిష్ పాలన ఇంకొకటి అంతరించిపోయిన విధానంలో ఈరోజు మన పాలనలో మనము సామంతరాజులం కాదు, మనము ఒక బలి చక్రవర్తులం కాదు, మనము ఒక అక్బర్ బాబర్ చక్రవర్తులం కాదు, మహోన్నత అశోక చక్రవర్తులం కాదు. కాబట్టి సగటు మనిషిని, సగటు విధి విధానాన్ని ఏ విధంగా పరిపాలన అందించాలో ఆ విధంగా పరిపాలన అందిస్తే చాలు. ప్రజల సుఖశాంతులతో ఉంటారా, ప్రజలు బలోపేతంగా ఉంటారా అనేది ఇప్పుడున్న నాయకత్వము ఒక ఆలోచన విధానాన్ని సమకూర్చుకొని సమపాలన అందించే విధంగా పరిపాలన సాగిస్తే ఈ దేశం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రాలు అన్నీ బాగుంటాయి. నమస్తే.